హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫండమెంటల్ అనాలిసిస్ లో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అయిన రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్స్ గురించి ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం అండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు చూసేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. ఫ్రెండ్స్, మార్కెట్ లో చాలా మంది ఇన్వెస్టర్స్ రోజు మన మొబైల్ యాప్ ఓపెన్ చేసి షేర్ ప్రైసెస్, రిటర్న్స్, ఫండమెంటల్స్, టెక్నికల్స్ చూడటంలో చాలా బిజీగా ఉంటాం. కరెక్ట్. మార్కెట్ లో ఉన్న రకరకాల న్యూస్లు, ఇన్ఫర్మేషన్స్, ఇక టెలిగ్రామ్ ఛానల్స్ నుండి, వాట్సాప్ గ్రూపుల నుండి, ఇక యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ అయితే సరే ఇలా చాలా ఇన్ఫర్మేషన్స్ ని కలెక్ట్ చేసుకొని మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో అత్యంత ముఖ్యమైన విషయం ఒకటి, అది మనం చాలా మంది మిస్ అవుతున్నాం అండి. అదే కంపెనీ ఆర్డర్ బుక్. ఎందుకు కంపెనీ ఆర్డర్ బుక్ ఇంత ఇంపార్టెంట్ అంటే, జనరల్ గా మీరు చూడండి, లాభాల స్పష్టత అంటే కంపెనీలో ఎర్నింగ్ విజిబిలిటీ అనేది చాలా వాల్యుబుల్ గా మారిన ఈ పరిస్థితుల్లో ఒక కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ మన టెంపరీగా వచ్చే ధరలు, ప్రైసెస్ కంటే కూడా ఎక్కువగా మాట్లాడుతుంది. కంపెనీ ఆర్డర్ బుక్ ఎంత అర్థం చేసుకుంటే మనం లాంగ్ టర్మ్ లో కంపెనీ యొక్క స్టెబిలిటీ గురించి, ఎర్నింగ్స్ గురించి అంతగా అర్థం చేసుకొని దానిలో ఉన్న వాల్యూని చూడటానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ మనకి ఏం తెలియజేస్తుందంటే, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల గురించి, భవిష్యత్తులో రావాల్సిన ఆదాయం గురించి అండ్ కాంట్రాక్ట్ ద్వారా సెక్యూర్డ్ అయిన రెవెన్యూ, ఇది ఒక కంపెనీకి వచ్చే నెక్స్ట్ ఇయర్స్ లో ఎంత పని ఉందో మనకి ఇండికేట్ చేస్తా ఉంటుంది. సింపుల్ గా వన్ స్టేట్మెంట్ లో చెప్పాలి అంటే, ఆర్డర్ బుక్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ రెవెన్యూ విజిబిలిటీ అన్నమాట. ఇక్కడ ఆర్డర్ బుక్ విషయంలో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉందండి. అదే ఒక కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే ఎక్కువ ఉంటే అది మనకి రెండు ముఖ్యమైన ఇండికేషన్స్ ని ఇస్తుంది. ఒకటి, కంపెనీకి బలమైన డిమాండ్ ఉంది అని. రెండు, మార్కెట్ ఇంకా ఆ కంపెనీ స్థాయిని పూర్తిగా ఎస్టిమేషన్స్ వేయలేదు అని. సో స్ట్రాంగ్ డిమాండ్ ప్లస్ అండర్ ఎప్రిసియేటెడ్ స్కేల్ అనే రేర్ కాంబినేషన్ అన్నమాట అండి. ఇలాంటి కంపెనీలు ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కంపెనీలు కొన్ని ముఖ్యమైన ఫిల్టర్స్ ని పాస్ అయ్యాయండి. ఒకటి, రిటర్న్ ఆన్ ఈక్విటీ ROE 12% కంటే ఎక్కువ ఉండి, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ROCE 12% కంటే ఎక్కువ ఉండి, అండ్ మూడోది చాలా ఇంపార్టెంట్ కీ ఇండికేటర్ అండి, డెట్ టు ఈక్విటీ రేషియో 1x కంటే తక్కువ. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఫ్రెండ్స్, కంపెనీ లాభదాయకంగా ఉంది అని అర్థం, క్యాపిటల్ ని సమర్థవంతంగా యూజ్ చేస్తుంది, అండ్ అదే విధంగా అప్పులు కంట్రోల్లో ఉన్నాయి అన్నమాట. కానీ ఫ్రెండ్స్, ఆర్డర్ బుక్ పెద్దదిగా ఉండడం మాత్రమే సరిపోదండి. అది ఒకటే చూసి మనం నిర్ణయం తీసుకోకూడదు. అది ఎగ్జిక్యూట్ చేయగల సామర్థ్యం ఉండాలి, లాభాలు తెచ్చే విధంగా పనిచేయాలి, అండ్ అప్పులు ఎక్కువ ఉండకూడదు. సో ఓవరాల్ గా ROE, ROC అనేది మంచి స్థాయిలో ఉండటం అంటే మేనేజ్మెంట్ ఎఫిషియెంట్ గా పనిచేస్తుందని మాత్రం అర్థం చేసుకోవచ్చు. ఇక డైరెక్ట్ గా విషయానికి వస్తే, ఆర్డర్ బుక్ మార్కెట్ క్యాప్ కంటే చాలా ఎక్కువగా ఉన్న కంపెనీలలో ఈ సిరీస్ లో మనం మొదటగా మాట్లాడుకోబోయే కంపెనీ NBCC ఇండియా లిమిటెడ్ అండి. గతంలో చాలా సార్లు మన వీడియోస్ లో మాట్లాడుకున్నాం. ఇది ఒక PSU సెక్టార్ లో క్వైట్ గ్రోత్ చూపిస్తున్న ఈ కంపెనీ ఫ్యూచర్ రెవెన్యూ విజిబిలిటీ పరంగా చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది. NBCC ఇండియా లిమిటెడ్ ఒక నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అధీనంలో పనిచేస్తూ ఉంటుంది. NBCC ప్రధానంగా PMC ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అండ్ EPC ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్. అంతేకాదు ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా పనిచేస్తుందండి. మాల్దీవ్స్, మారిషస్, సిషెల్స్, జెద్దా, UAE లాంటి కంట్రీస్ లో కూడా ఈ కంపెనీ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీలో ఉన్న మెయిన్ హైలైట్ ఏంటంటే, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 253.2 బిలియన్ గా ఉంది, అండ్ కన్సాలిడేటెడ్ ఆర్డర్ బుక్ Q3 FY26 నాటికి 1270 బిలియన్ రూపీస్ గా ఉందండి. అండ్ ఆర్డర్ బుక్ మార్కెట్ క్యాప్ కంటే సుమారు 5 రెట్లు ఎక్కువగా ఉంది. ఒక Q3 లోనే కొత్తగా 33 బిలియన్ ఆర్డర్స్ వచ్చాయండి. FY25-26 మొదటి 9 నెలల మొత్తం ఆర్డర్ ఇన్ఫ్లో 134 బిలియన్ గా ఉంది. ఇది ఫ్యూచర్ రెవెన్యూ పైప్ లైన్ స్ట్రాంగ్ గా ఉందని మనకి ఇండికేట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా NBCC ఫైనాన్షియల్ మెట్రిక్స్ చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. రిటర్న్ ఆన్ ఈక్విటీ 25.5% ఉంది, ROCE 33.2% ఉంది. అంటే ఇక్కడ మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు, మేనేజ్మెంట్ క్యాపిటల్ ని చాలా ఎఫిషియన్స్ గా యూజ్ చేస్తుంది అని. అండ్ అదే విధంగా డెట్ టు ఈక్విటీ కూడా ఆల్మోస్ట్ ఆల్ జీరో, అండ్ కంపెనీ పూర్తిగా డెట్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు. స్ట్రాంగ్ ప్రాఫిటబిలిటీ ప్లస్ జీరో డెట్ ఉంటే కంపెనీ హెల్దీ బ్యాలెన్స్ షీట్ అని మనం అర్థం చేసుకోవాలి. NBCC త్వరలో 21.23 ఏకర్ గిటోర్ని ల్యాండ్ పార్సెల్ డెవలప్మెంట్ ప్రారంభించనుందండి. కన్సల్టెంట్ అపాయింట్మెంట్ తర్వాత కన్స్ట్రక్షన్ సేల్స్ వచ్చే సంవత్సరంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ లో అడిషనల్ రెవెన్యూ డ్రైవర్ అవుతుంది అనుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, మన NBCC పై మీ ఒపీనియన్ ని కామెంట్ లో తెలియజేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. ఆర్డర్ బుక్ మార్కెట్ క్యాప్ కంటే భారీగా ఉన్న కంపెనీ సిరీస్ లో మన రెండో జాబితా NCC లిమిటెడ్ అండి. గతంలో చాలా సార్లు ఈ కంపెనీ గురించి మాట్లాడుకున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ లో 4 డెకేడ్స్ అనుభవం ఉన్న ఈ కంపెనీ కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంది, కానీ ఎగ్జిక్యూషన్ బేస్డ్ గా గ్రోత్ స్టోరీగా కనపడుతుందండి. NCC లిమిటెడ్ ఒక ప్రముఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కూడా, 40+ ఇయర్స్ లెగసీ, మన భారత మౌలిక సదుపాయాల రంగంలో బలమైన ప్రెజెన్స్ అయితే ఉంది. కొన్ని చిన్న ఇష్యూస్ అయితే కనపడుతున్నాయి కంపెనీలో. కంపెనీ బిల్డింగ్స్, ట్రాన్స్పోర్టేషన్, వాటర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇరిగేషన్, మైనింగ్, రైల్వేస్, ఎలక్ట్రికల్, పర్టికులర్
పర్టికులర్ గా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉండటం వల్ల రిస్క్ అనేది కొంచెం కంపెనీకి స్ప్రెడ్ అవుతుంది. కంపెనీలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 95.23 బిలియన్ అండి. కన్సాలిడేటెడ్ ఆర్డర్ బుక్ 31 డిసెంబర్ 2025 నాటికి 795.7 బిలియన్ గా ఉంది. ఆర్డర్ బుక్ మార్కెట్ క్యాప్ కంటే సుమారు 8 రెట్లు ఎక్కువగా ఉంది. ఇది ఫ్యూచర్ రెవెన్యూ విజిబిలిటీని చాలా స్ట్రాంగ్ గా ఉందని మనకి ఇండికేట్ చేస్తుంది. ఆర్డర్ బుక్ ని మనం సెక్టార్ వైజ్ గా బ్రేకప్ చూస్తే బిల్డింగ్స్ 31%, ట్రాన్స్పోర్టేషన్ 22%, ఎలక్ట్రికల్ T&D 18%, మైనింగ్ 13%, వాటర్ అండ్ రైల్వేస్ 10% అండ్ ఇరిగేషన్ అండ్ అదర్స్ లో అయితే 7% గా ఉంది. సెగ్మెంట్ డైవర్సిఫికేషన్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ని మనకి ఇండికేట్ చేస్తుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.4% ఉంది. ROCE 21.78% ఉంది. ప్రాఫిటబిలిటీ స్టేబుల్ గా ఉందని చెప్పవచ్చు. అండ్ డెట్ టు ఈక్విటీ 0.39x ఉంది. లో డెట్, హెల్దీ బ్యాలెన్స్ షీట్ అని చెప్పుకోవచ్చు. కంపెనీ ఫ్యూచర్ అవుట్లుక్ కనుక మనం ఒకసారి చూస్తే కంపెనీ ఆపరేషనల్ ఎఫిషియన్సీ మెరుగుపరచడం, హై గ్రోత్ వెర్టికల్స్ లో ప్రెజెన్స్ ని ఎక్స్పాండ్ చేయడం అండ్ ఎగ్జిక్యూషన్ లెడ్ రికవరీ మీద దృష్టి పెట్టడం అనే అంశాల మీద ఎన్సీసీ ఫోకస్ చేస్తుంది. ఆపరేటింగ్ కండిషన్స్ నార్మల్ అవుతుంటే గనక రెవెన్యూ అండ్ మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం కనపడుతుందండి. ఫ్రెండ్స్, మీరు ఎన్సీసీని లాంగ్ టర్మ్ ఇన్ఫ్రా బెట్ గా చూస్తారా? అయితే మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. ఈ సిరీస్ లో మన జాబితాలో ఉన్న కంపెనీ జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అండి. ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో ఇది ఒక ప్రముఖ పేరని చెప్పవచ్చు. ఈ కంపెనీ మన భారతదేశంలో లీడింగ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీ రోడ్ అండ్ హైవేస్, బ్రిడ్జెస్, రైల్వేస్, టన్నెల్స్, ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి ప్రధాన విభాగాల్లో పనిచేస్తుంది. డైవర్సిఫైడ్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ ఉండటం వల్ల మల్టిపుల్ రెవెన్యూ స్ట్రీమ్స్ ఉన్నాయి కంపెనీకి. కంపెనీలో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మార్కెట్ క్యాపిటలైజేషన్ 95.4 బిలియన్, కన్సాలిడేటెడ్ ఆర్డర్ బుక్ 31 డిసెంబర్ 2025 నాటికి 202.5 బిలియన్. ఆర్డర్ బుక్ మార్కెట్ క్యాప్ కంటే 2 రెట్లు ఎక్కువ ఉంది. ఇది ఫ్యూచర్ రెవెన్యూ విజిబిలిటీని స్ట్రాంగ్ గా మనకి ఇండికేట్ చేస్తుంది. మేనేజ్మెంట్ గైడెన్స్ ప్రకారం చూస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 200 బిలియన్ ప్రాజెక్ట్స్ కి డైరెక్ట్ బిడ్డింగ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఆయిల్ అండ్ గ్యాస్ ఈపీసీ సెగ్మెంట్ నుండి ఆర్డర్ బుక్ లో 40-50 బిలియన్ కాంట్రిబ్యూషన్ ఆశిస్తున్నారు. ఈ సంవత్సరంలో 10-15 బిలియన్ కొత్త ఆర్డర్స్ వచ్చే అవకాశం కనపడుతుంది. సో ఓవరాల్ గా మనం అర్థం చేసుకునేది ఏంటి, పైప్ లైన్ యాక్టివ్ గా ఉందన్నమాట. కంపెనీ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ROE 12.2%, ROCE 14%, మోడరేట్లీ ప్రాఫిటబిలిటీ లెవెల్స్ ని ఇండికేట్ చేస్తుంది. ఇక డెట్ టు ఈక్విటీ రేషియో 0.6, డెట్ కంట్రోల్ రేంజ్ లో ఉంది. బ్యాలెన్స్ షీట్ హెల్దీగా పరిగణించవచ్చు. కంపెనీ ఫ్యూచర్ స్ట్రాటజీస్ చూస్తే ఎమర్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ లో ఎక్స్పాన్షన్స్, ఆపరేషనల్ రెసిలియన్స్ మెయింటైన్ చేయడం అండ్ ఎగ్జిక్యూషన్ ఎఫిషియన్సీ మెరుగుపరచడం వంటి వాటిపై కంపెనీ ఫోకస్ చేస్తుంది. ఓవరాల్ గా ఓకే అనిపిస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ స్ట్రాంగ్ గా ఉంటే కనుక కంపెనీ గ్రోత్ యాక్సలరేట్ అయ్యే అవకాశం ఉందండి. సో ఫ్రెండ్స్, ఇన్ఫ్రా సెక్టార్ లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీలో ఈ కంపెనీని మీరు నమ్ముతారా? అయితే మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. ఈ ఆర్డర్ బుక్ మార్కెట్ క్యాప్ కంటే పెద్దదిగా ఉన్న కంపెనీస్ సిరీస్ లో చివరి కంపెనీ వాటెక్ వాబాగ్ లిమిటెడ్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చాలా మంది మనం రోడ్స్ అండ్ రైల్వేస్ గురించి మాత్రమే మాట్లాడతారు కదా, కానీ ఫ్యూచర్ లో అత్యంత ముఖ్యమైన సెక్టార్ వాటర్ సెక్టార్ అండి. ఈ సెక్టార్ లో గ్లోబల్ ప్రెజెన్స్ ఉన్న కంపెనీ ఇదే. వాటెక్ వాబాగ్ ఒక లీడింగ్ ప్యూర్ ప్లే వాటర్ టెక్నాలజీ మల్టీనేషనల్ కంపెనీ. హెడ్ క్వార్టర్స్ అయితే మన చెన్నై, ఇండియా. 100+ సంవత్సరాల అనుభవం ఉంది కంపెనీకి. సస్టైనబుల్ వాటర్ అండ్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ లో చాలా హై స్కిల్స్ ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సొల్యూషన్స్ లో కలిగి ఉంది. కంపెనీ ఆఫర్స్ కాంప్రహెన్సివ్ సొల్యూషన్స్ అక్రాస్ ది వాటర్ సైకిల్స్ అండ్ వాటర్ ట్రీట్మెంట్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, రీసైక్లింగ్ అండ్ రీయూజ్, డీసాలినేషన్, అల్ట్రా ప్యూర్ వాటర్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అండ్ స్లడ్జ్ మేనేజ్మెంట్. ఇది పూర్తిగా స్పెషలైజ్డ్ వాటర్ టెక్నాలజీ ప్లేయర్ అని మనం అర్థం చేసుకోవచ్చు. కంపెనీ ఫుట్ ప్రింట్ 25+ కంట్రీస్ లో ఉందండి. ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, యూరోప్. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ టోటల్ ఆర్డర్ బుక్ దాదాపు 50% షేర్ కలిగి ఉన్నాయి. ఇక ఆర్డర్ బుక్ వర్సెస్ మార్కెట్ క్యాప్ విషయానికి వస్తే మార్కెట్ క్యాపిటలైజేషన్ 78.35 బిలియన్ గా ఉంది. కన్సాలిడేటెడ్ ఆర్డర్ బుక్ 31 డిసెంబర్ 2025 నాటికి 163 బిలియన్ ఉందండి. ఆర్డర్ బుక్ మార్కెట్ క్యాప్ కంటే సుమారు 2 రెట్లు ఎక్కువ ఉంది. ఆర్డర్ బుక్ బ్రేకప్ చూస్తే 64% ఈపీసీ ప్రాజెక్ట్స్ నుండి 36% O&M ప్రాజెక్ట్స్ నుంచి వస్తుందండి. ఈపీసీ ప్లస్ O&M కాంబినేషన్ వల్ల రెవెన్యూ విజిబిలిటీ స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ క్లయింట్ రిలేషన్షిప్ కూడా డీపర్ అవుతాయి. కంపెనీ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.6% ఉంది. ROCE 19.7% ఉంది. హెల్దీ ప్రాఫిటబిలిటీ లెవెల్స్ ని ఇండికేట్ చేస్తున్నాయి. ఇక డెట్ టు ఈక్విటీ రేషియో అయితే జస్ట్ 0.1x ఉందండి. లో డెట్, స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ ని మనకి క్లియర్ గా ఇండికేట్ చేస్తుంది. కంపెనీ ఫ్యూచర్ స్ట్రాటజీ చాలా ఇంప్రెసివ్ గా ఉందండి. హై పొటెన్షియల్ ఎమర్జింగ్ మార్కెట్ ఎక్స్పాన్షన్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియా, సిఏఎస్ కంట్రీస్ లో గ్రోత్ అండ్ గ్లోబల్ ఈపీసీ అండ్ O&M లీడర్ గా పొజిషనల్ స్ట్రెంగ్తన్ చేయడం వంటి వాటి మీద కంపెనీ ఫోకస్ చేస్తుంది. వాటర్ స్కేర్సిటీ గ్లోబల్ ఇష్యూ కావడంతో లాంగ్ టర్మ్ డిమాండ్ స్ట్రక్చరల్ గా స్ట్రాంగ్ గా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సో డెఫినెట్ గా ఈ కంపెనీ మీద ఒక కన్నేసి ఉంచండి. అయితే ఫ్రెండ్స్, ఇన్వెస్టర్ గా మనం ఆర్డర్ బుక్ ఒక్కటే కాకుండా ఆర్డర్ బుక్ గ్రోత్ ట్రెండ్, ఎగ్జిక్యూషన్ ట్రాక్ రికార్డు, ప్రాఫిట్ మార్జిన్స్, క్యాష్ ఫ్లో స్టెబిలిటీ అండ్ డెట్ కంట్రోల్ వంటి వాటిని మనం చూడాలి. బ్లైండ్ గా ఆర్డర్ బుక్ ఒక్కటే చూసి మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పుకున్న ఈ 4 కంపెనీల్లో మీకు
మీకు ఏది ఎక్కువగా ఇంట్రెస్టింగ్ అనిపించిందో మీ ఒపీనియన్ ని మన కామెంట్స్ లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మన ఫ్రెండ్స్ కూడా. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ వాల్యూ మార్కెట్ ఇన్సైట్స్ తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.